నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇప్పటికే అటు శ్రీలంకలో ప్రభుత్వాన్ని మార్చేశారు, అటు బంగ్లాదేశ్లో కూడా ప్రభుత్వ మార్పిడి జరిగింది. ఇక నేపాల్లో చెప్పనక్కర్లేదు, జెన్జీ ప్రొటెస్ట్ల పేరిట అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చేశారు. నిజానికి ఒక హింసాత్మక సంఘటనలు కూడా నేపాల్లో జరిగాయి. ఇప్పుడు ఇక భారతదేశం వంతు అని చాలా స్పష్టంగా యుఎస్ లేదా యుఎస్ డీప్ స్టేట్ అటు చైనా ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా కొన్ని కీలకమైన విషయాలు, ఇందులో ఇప్పటిదాకా కూడా ఇస్లామిక్ మతోన్మాదం ఒకవైపు బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి వచ్చేది, లేకపోతే అస్సాంలోకి లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లోకి జ్వరపడేటువంటి విధానాలు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు కమ్యూనిస్ట్ చైనా ఉన్మాద ప్రవృత్తి, నిరంకుశ ధోరణులు అటువైపు కనబడుతూ ఉన్నాయి. బట్ ఈ రెంటికి తోడు ఇప్పుడు క్రిస్టియన్ ఎవాంజలిజం కూడా తోడైంది. అండ్ క్రిస్టియన్ స్టేట్గా నార్త్ ఈస్ట్ని మార్చాలనే ఒక సంకల్పం చాలా కాలంగా నడుస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి డెమోగ్రఫిక్ చేంజెస్, నిజానికి అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యం కూడా ఉంది. మిజోరం కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, ఆ తదితర ప్రాంతాల్లో విపరీతంగా ఈ క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసి అక్కడ నిరసనలకు పెద్దపీట వేసి నిజానికి అక్కడ ఒక క్రిస్టియన్ స్టేట్గా మార్చే ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది. సో నేను కొన్ని కీలకమైనటువంటి అంశాలని నేను డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ రీసెంట్గా ఒక ఎవాంజలిస్ట్ని, అంటే మహారాష్ట్రలో థానేలో ఒక అమెరికాకు చెందినటువంటి అమెరికా పౌరుడైనటువంటి వ్యక్తి అండ్ ఇద్దరు భారతీయులు కలిసి భివండిలో ఒక గ్రామంలో మాస్ కన్వర్షన్స్ చేయాలనుకున్నారు. ఎక్కువ మందిని మత మార్పిడికి చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్, ఆ ఊరతనే ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి జేమ్స్ వాట్సన్ అనే ఆ అమెరికన్ పౌరుడిని, అదేవిధంగా మిగతా ఇద్దరు సాయినాథ్, అదేవిధంగా మనోజ్ కోల్హా అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు నిన్న. సరే, ఈ క్రిస్టియన్ కన్వర్జన్స్ కోసం ఎవాంజలిజం పేరిట, సువార్త పేరిట జరుగుతున్నది మనకు తెలుసు. కానీ టూరిస్ట్ వీసా మీద వచ్చి ఆయన మత మార్పిడులు, రిలీజియస్ మీటింగ్స్లో పాల్గొనకూడదు అని మన వీసా చట్టం చెబుతోంది. అండ్ ఈవెన్ భారతదేశంలో మత ప్రచారానికి కూడా రాకూడదు టూరిస్ట్ వీసా మీద ఉన్నవాళ్ళు. సో బట్ వీళ్ళు అదే పంథాలో రావడంతో వాళ్ళని అరెస్ట్ చేశారు. కేవలం ఇది మాత్రమేనా అంటే చాలా ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో కొంచెం వెనక్కి వెళ్ళి రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మీకు ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇది నిన్న జరిగింది మహారాష్ట్రలో. మే 2వ తేదీన 2025 ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఇద్దరు బంగ్లాదేశ్ మూలాలున్న అమెరికన్ పౌరులు, అమెరికన్ సిటిజన్షిప్ ఉంది బట్ బంగ్లాదేశ్ మూలంలో ఉన్నవాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళు మిజోరాంకి వచ్చారు, ఐజ్వాల్కి వచ్చారు. ఐజ్వాల్లో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకు ఐజ్వాల్కి వచ్చారు అని అంటే, ఐజ్వాల్లో KNA కుకీ నేషనల్ ఆర్మీ అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఉంది. ఏదైతే మనకు తెలుసు మణిపూర్లో కుకీలకి మైతీలకి మధ్య ఎటువంటి ఘర్షణ వాతావరణం ఉందో మనకు తెలుసు. సో కుకీలు క్రిస్టియన్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు, ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటారు కాబట్టి కుకీలు, వాళ్ళ మిలిటెంట్ లీడర్స్ ఉన్నారు. కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ని స్థాపించినటువంటి నాథన్ లాంచేవ్ బౌన్ని కలవడానికి ఈ ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ అండ్ బంగ్లాదేశ్ మూలాల నుంచి ఉన్న వ్యక్తులు అండ్ మరో ఇద్దరు బంగ్లాదేశీయులు, ఈ నలుగురు వచ్చారు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో. అండ్ మరొక వైపు డిసెంబర్ 2024 డిసెంబర్ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఘటన ఇది. చాలా భయంకరంగా అనిపించింది. ఏంటంటే ఒక అమెరికన్ ఎవాంజలిస్ట్, ఆయన క్రిస్టియన్ మత ప్రచారకుడు, ఎట్ ద సేమ్ టైం గతంలో అమెరికన్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి, అమెరికన్ ఆర్మీలో పనిచేశాడు అండ్ క్రిస్టియన్ ఎవాంజలిస్ట్గా పేరెన్నికైనటువంటి వ్యక్తి డేనియల్ స్టీఫెన్ కార్నీ. ఇతను గతేడాది అంటే పోయిన సంవత్సరం ఆగస్ట్ ఆ నెలల్లో కుకీలకు అంటే మణిపూర్లోని చాలా మందికి డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు పంపిణీ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన వీడియోలు కూడా బహిర్గతమయ్యాయి అండ్ ఆ వీడియోల్ని చూస్తే చాలా భయానకంగా ఉంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లని, డ్రోన్స్ని, అంటే అపోనెంట్స్కి సంబంధించినటువంటి కదలికల్ని పసిగట్టే విధంగా ఉండేటువంటి డ్రోన్స్ని అండ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని ఈ అమెరికన్ ఎవాంజలిస్ట్ డేనియల్ కార్నీ అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది. పంపిణీ చేశాడు. పంపిణీ చేయడమే కాదు, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసుకున్నాడు. అండ్ చాలా బహిరంగంగా ఆయన చెప్తున్నాడు, ఆయన మూలాలు లెక్కేస్తే ఆయన అమెరికా నుంచి వచ్చాడు, అమెరికన్ US ఆర్మీలో పనిచేశాడు. బట్ మణిపూర్లో, నార్త్ ఈస్ట్లో ఆయనకి ఏం పని అనేది క్వశ్చన్. నార్త్ ఈస్ట్ మాత్రమే కాదు, ఆయనకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా మిగతా సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా చాలా వరకు ఆయన
ఈ మత ప్రచారంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ నేపాల్లో కూడా తను మత ప్రచారం చేసినట్టు తెలుస్తుంది. నేపాల్లో జరిగినటువంటి జెన్జీ ప్రొటెస్ట్లకి వెనకాల ఉన్నటువంటి శక్తుల లిస్టులో ఈయన కూడా ఉన్నట్టుగా ఒక సమాచారం. దాని మీద విచారణ కూడా జరుగుతోంది. ఇది గతేడాది జరిగిన అంశం. అండ్ నెక్స్ట్ 2023 జనవరి నెలలో ఇంకొక సంఘటన జరిగింది. అదేంటంటే సిలిగురి కారిడార్. మనకు తెలుసు చికెన్ స్నేక్ అంటూ ఉంటాం. సో నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఆ చిన్న 11 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఒకటి ఉంటుంది. ఆ స్ట్రెచ్ని సిలిగురి కారిడార్ అంటారు. అక్కడ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక అమెరికన్ పౌరుడే శాటిలైట్ ఫోన్ని ఆ ఎయిర్పోర్ట్లోకి తీసుకొచ్చాడు. సో శాటిలైట్ ఫోన్ని యూజ్ చేసినందుకు ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు. సరే, దానికి నాకు తెలియదు, ఈ చట్టం తెలియదు, నాకు శాటిలైట్ ఫోన్ వాడకూడదని నాకు తెలియదు అని చెప్పేసి ఆయన చాలా సింపుల్గా చెప్పాడు. అతన్ని తర్వాత ఏదో కొంత పూచీకత్తు మనీ కోర్టు ట్రయల్ చేసేసి ఆయన కొంత రుసుము పే చేస్తే బెయిల్ ఇచ్చేసి పంపించేశారు. బట్ ఎస్, అది చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇందులో శాటిలైట్ ఫోన్ చైనా తయారు చేసినటువంటి శాటిలైట్ ఫోన్ సిలిగురి కారిడార్లో ఒక యుఎస్ నేషనల్ యూజ్ చేస్తున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దాన్ని పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి 2024లో మరొక సంఘటన జరిగింది. అదేంటంటే ఇద్దరు యుఎస్ నేషనల్స్ అస్సాంలోని సోనిత్పూర్లో ఒక రిలీజియస్ మీటింగ్లో పాల్గొన్నారు. అంటే క్రిస్టియన్ మీటింగ్లో పాల్గొన్నారు. అందులో పాల్గొనడమే కాదు, అక్కడ మత మార్పిడులకు పాల్పడుతున్నారని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అంతకు ముందు అక్టోబర్ 2022లో 7 జర్మన్ సిటిజన్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు అస్సాంలోనే. సో వీళ్ళందరూ ఏంటంటే ఒకవైపు మత ప్రచారం పేరిట మతం ప్రచారం కోసం రావడము, అండ్ ఎక్కడైతే వల్నరబిలిటీస్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే కొంత బలహీనతలు కనబడతాయో దాన్ని ప్రొవోక్ చేయడము. అండ్ అక్కడ ఇప్పుడు కుకీలు మైటీలు మధ్య ఒక సంఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆయుధ సామాగ్రిని, వాళ్ళకి కావాల్సిన నగదుని లేకపోతే ఫండ్స్ని అందించడము, ఈ పనులన్నీ చేస్తున్నారు. ఈ ఇవాంజలిస్టులు నిజానికి వీళ్ళు క్రిస్టియన్ మత ప్రచారమే చేస్తున్నారంటే మత ప్రచారానికి మళ్ళీ వాళ్ళు టూరిస్ట్ వీసాల మీద వస్తారు. టూరిస్ట్ వీసాల మీద వచ్చి ఇక్కడ మత ప్రచారంలో పాల్గొంటారు. నిజానికి అది చట్ట వ్యతిరేకం. అండ్ ఇంకొక వైపు వీళ్ళు మళ్ళీ గతంలో యుఎస్ ఆర్మీలో పనిచేశారు అని చెప్పడంతో ఇంకా భయానకమైన వాతావరణమే కనబడుతోంది. ఈ మొత్తం నార్త్ ఈస్ట్లో వ్యవహారం ఇలా ఉంటే, ఇంకొక వైపు బంగ్లాదేశ్లోనే మొన్ననే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ మొహమ్మద్ యూనస్ అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. మొహమ్మద్ యూనస్ అమెరికన్ బ్యాకప్ తోటి వచ్చినటువంటి వ్యక్తి, అమెరికా మద్దతుతో వచ్చినటువంటి వ్యక్తి. సో యూనస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ ప్రాంతంలో, కాక్సెస్ బజార్ చిట్టగాంగ్ ప్రాంతంలో అమెరికన్ ట్రూప్స్, అమెరికా యుఎస్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది అక్కడికి వచ్చి అక్కడ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ కాక్సెస్ బజార్ చిట్టగాంగ్ ఆ ప్రాంతం అంతా కూడా అమెరికన్ స్థావరంగా మారిపోయిందనే వార్తా కథనాలు కూడా వచ్చాయి. అండ్ మొన్నటికి మొన్న ఒక అనుమానాస్పద స్థితిలో ఢాకాలోని వెస్టిన్ హోటల్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సో ఎవరా వ్యక్తి అనంటే కనుక అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి వ్యక్తి టెరెన్స్ ఆర్వెల్ జాక్సన్. ఇతను యుఎస్ స్పెషల్ ఫోర్సెస్లో పనిచేసినటువంటి ఆఫీసర్, ఉన్నతాధికారి. తను వెస్టిన్ హోటల్ ఢాకాలో చెక్ ఇన్ అయ్యాడు. అయినా అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీకి ఆయన సహకరిస్తూ ఉన్నాడు. బంగ్లాదేశ్ ఆర్మీకి ట్రైనింగ్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, అఫీషియల్ టూర్లో వచ్చినటువంటి వ్యక్తి. సింపుల్గా చెప్పడానికి మామూలుగా ఏదో ఆయన టూరిస్ట్గా రాలేదు. అఫీషియల్ టూర్లో యుఎస్ ఎంబసీ ఈ వెస్టిన్ హోటల్లో టికెట్ బుక్ చేస్తే వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దాని మీద మనం గ్లోబల్ రౌండప్లో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే అటు బంగ్లాదేశ్ అమెరికా కలిసి యుద్ధ విన్యాసాలు, కొన్ని ఆపరేషన్స్ కూడా నిర్వహించాయి ఈ మధ్య కాలంలోనే. ఆపరేషన్ పసిఫిక్ ఏంజల్ 25 పేరిట అండ్ టైగర్ లైట్నింగ్ 2025 పేరిట వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేశారు. అదే బంగ్లాదేశ్లోని ఏరియాలో, ముఖ్యంగా చిట్టగాంగ్ ఏరియాలో. అండ్ మరొక వైపు సెయింట్ మార్టిన్ ఐలాండ్, ఏదైతే అండమాన్ నికోబార్ దీవులకి పైన అండ్ బంగ్లాదేశ్కి కింద ఉన్నటువంటి ఒక చిన్న దీవి సెయింట్ మార్టిన్ ఐలాండ్ని ఇవ్వాలని అమెరికా అడిగింది. అది ఇవ్వనందుకే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదేశారని స్వయంగా షేక్ హసీనానే చెప్పిన మాట. యుఎస్ ఇంటర్వెన్షన్ తోటే సెయింట్ మార్టిన్ ఐలాండ్ నేను ఇవ్వను అన్నాననే నన్ను దింపే ప్రయత్నం చేస్తున్నారని షేక్ హసీనానే స్వయంగా చెప్పిన నేపథ్యం కూడా ఉంది. సో సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇప్పుడు అమెరికన్ సొంతమైంది. అమెరికన్ సొంతం అవుతుంది, ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. సో చిట్టగాంగ్ ప్రాంతంలో అమెరికన్ ఆర్మీ ఎక్కువగా పనిచేస్తోంది. అండ్ చిట్టగాంగ్కి ఆనుకునే మిజోరాం, అటు త్రిపుర, అటువైపు నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒక స్ట్రెచ్ ఉంటుంది. సో బంగ్లాదేశ్ని బేస్ చేసుకొని
వీళ్ళు నార్త్ ఈస్ట్లో అమెరికా తన పట్టును పెంచుకోవడం కోసం లేదా వాళ్లకు ఒక స్థావరంగా ఆ ప్రాంతాన్ని మర్చుకునే ఒక ప్రయత్నం జరుగుతోందా అనే ఒక ప్రశ్న. ఇంకోవైపు నేపాల్ని కూడా ఈరోజు వాళ్ళ అనుకూలత ఉన్నట్టుగానే వాళ్లే ఈ ఆపరేషన్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోవడం కూడా మనం చూసాం నేపాల్కి సంబంధించి. అంటే చైనాకి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి టగ్ ఆఫ్ వార్లో ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలు వాళ్ళకు ప్లే గ్రౌండ్గా మారుతున్నాయా, దీన్ని చెక్ పెట్టడానికి భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా పనిచేస్తోంది. అందుకే ఈ అరెస్ట్లన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎక్కడక్కడ చిన్న అనుమానాస్పదంగా ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని డీటైన్ చేయడము, వాటిని ఎక్స్పోజ్ చేయడము అండ్ వాళ్ళ ఆపరేషన్స్ని వాళ్ళ మిషన్స్ని బర్స్ట్ చేయడము మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత ప్రభుత్వాన్ని దించడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, రెజీమ్ చేంజ్ చేస్తారా, కానీ డీగ్రేడింగ్ రెజీమ్ అనే మాట మాత్రం చాలా స్పష్టంగా జరుగుతుంది. ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేయాలంటే ఫస్ట్ ప్రభుత్వంని తప్పు దోవ పట్టించే విధంగా లేదా ప్రభుత్వాన్ని వాళ్ళకున్న ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నం చేయడం మాత్రం మొదలైపోయింది. ఇది నెక్స్ట్ ఇయర్కి ఆ తర్వాత సంవత్సరానికి ఇంకే స్థాయికి చేరుతుంది, అప్పటికి ఎటువంటి మార్పులు వస్తాయి డెమోగ్రఫికల్లీ అనేది మనం చూడాల్సి ఉంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.